హాయ్ అండి. లాస్ట్ మినీ వ్లాగ్‌లో ప్రయాగ్‌రాజ్‌కి మా ప్రయాణం ఎలా సాగిందో చూసారు కదా! ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటం వల్ల మేము ప్రయాగ్‌రాజ్ రావడం లేట్ అయిపోయింది. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసేయాలి అని అనుకున్నాం కానీ, ఇంక మేము వేసుకున్న ప్లాన్‌లన్నీ కూడా తారుమారైపోయాయి. మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి రావడం ఒక ఎత్తయితే, ఇక్కడి నుంచి అంటే ప్రయాగ్‌రాజ్ వచ్చిన తర్వాత ఘాట్లకి వెళ్ళడం ఒక ఎత్తండి. చూసారు కదా! ప్రయాగ్‌రాజ్ ఎంటర్ అవ్వగానే ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్. కార్లేవి కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇంక మేము ఇక్కడే దిగిపోయి నడకైతే స్టార్ట్ చేశాము. పిల్లలున్నారు కదండీ! వాళ్ళు నడవడం కొంచెం కష్టం కదా! అందుకని ఇంక మేము కారు దిగిన తర్వాత ఘాట్ దగ్గరికి ఏమైనా ఆటోలు వెళ్తాయేమో అని మాట్లాడదామని అనుకున్నామండి. ఘాట్ దగ్గరికైతే ఏ ఆటోలు రావట్లేదు కానీ ముందు జంక్షన్‌లో ఆపడానికే చాలా అడుగుతున్నారనమాట. సో, రూ. 1000 పైనే చెప్తున్నారు. ఇంక దానికంటే నడవడమే బెటర్ అని అనిపించింది. ఘాట్ల దగ్గరికి ఓన్ వెహికల్స్ గానీ, ఆటోలు గానీ ఏవి వెళ్ళట్లేదండి. బైకులు కూడా ఉన్నాయన్నమాట. ఒకరిద్దరు వస్తే గనక బైకుల్లో కొంచెం ఎక్కువ దూరమే వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళకంటే కూడా కొంచెం ముందుకి తీసుకెళ్ళి దింపుతున్నారు కానీ, బైక్ వాళ్ళు కూడా ఘాట్ల దగ్గరకైతే వెళ్ళడానికి లేదు. మేము కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత బస్సయితే ఎక్కామండి. ఆ బస్సు కూడా ముందు జంక్షన్‌లో దింపేశారు. రూ. 50 చార్జ్ చేశారనమాట బస్‌కైతే. ఇంకా బస్సు దిగిన తర్వాత మళ్ళీ మా నడకనేది స్టార్ట్ అయింది. ముందుకు వెళ్తూ ఉండగా క్రౌడ్ కూడా ఎక్కువయిందండి. ఇంకా ఆ క్రౌడ్‌లోనే మేము ఘాట్‌కయితే చేరుకున్నాం. ఘాట్‌కి ఏ టైంకి చేరుకున్నాం, ఏంటి అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోవద్దండి.